హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డికే ఛానల్. మనం ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మెటీరియల్స్ ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటీరియల్ అంటే ఏమంటే మనకి ఒక వాల్ షేప్ కావచ్చు, లేదంటే మనకి మెటీరియల్స్ టైల్స్ కానీ దానికి ఎలా మనం అప్లై చేస్తాం అనేసి మనకి ఈరోజు ఈ వీడియోలోనే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగ మనం ఒక షేప్ అని తీసుకొని దాన్ని కన్వర్ట్ టు ఎడిటబుల్ టు పాలీ అనేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పాలిగాన్ అనేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ సెలెక్ట్ చేసుకొని ఎం అన్న కొట్టచ్చు, లేదంటే ఇక్కడ చూడండి మెటీరియల్ ఎడిటర్ అని ఇక్కడికి వచ్చైనా సరే. సో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇలా నన్ను అనే దానికన్నా రావచ్చు, లేదంటే ఇలాగా మనకి కలర్స్ కావాలంటే కలర్స్ అయినా అప్లై చేయొచ్చు. సో ఇప్పుడు మనం మెటీరియల్ అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి సో ఇది ఓపెన్ చేసి ఇక్కడ బిట్ మ్యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే సో ఇక్కడికి వచ్చేసి మనకి ఫోల్డర్స్లో అనేది ఉండడం జరుగుతుంది. ప్రోగ్రామ్ ఫైల్స్, కామన్ ఫైల్స్ అని, ఆటోడెస్క్ షేర్, మెటీరియల్స్, టెక్స్చర్స్ అండ్ 1 2 3 4లో మనకి మెటీరియల్స్ అనేది ఉంటుంది. సో 1 మ్యాట్స్. సో ఇక్కడ చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి సపోజ్ వాల్ షేప్ కావాలంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి చాలా టైప్స్ ఆఫ్ వాల్ షేప్స్ ఉన్నాయి. సో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అసిస్టెంట్ మెటీరియల్స్ టు సెలెక్ట్ అని కొట్టి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షో షేడెడ్ అనేసి ఇది టైప్ ఇచ్చామంటే మనకి మెటీరియల్ అనేది ఇక్కడ విజిబుల్ అవుతుంది. సో ప్లస్ అది కాక ఇది మనకి రెండరింగ్ చేస్తే కూడా మనకి క్లారిటీ అనేది కనపడడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రెండరింగ్ అనేది ఉంటుంది. సో ఇది ఒరిజినల్ షేప్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.